తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజు మంజూరు కావడం శుభ సూచకం. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ఫలితం మరియు అసెంబ్లీలో ప్రజల గొంతుకై విద్యార్థుల గొంతుకై ప్రశ్నించిన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూరన్న గారి చొరవతో మరియు నిరంతరం ప్రజల సమస్యలపైన పోరాడుతున్న రాకేష్ రెడ్డన్న గారి పోరాట ఫలితంతో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ నిజామాబాద్ బీజేవైఎం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ధన్పాల్ సూరన్న గారికి మరియు రాకేష్ రెడ్డి అన్న గారికి బీజేవైఎం తరఫున పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజామాబాద్లో 4-5 ఉన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం యూనివర్సిటీలో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఏం సౌకర్యాలు కావాలని ఇప్పటి వరకు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడలే. ఇవాళ వాళ్ళు ఫోటోలకు ఫోజులు ఇస్తూ మా ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండు అని ఫోటోలకు ఫోజులు ఇస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీని క్రెడిట్ మొత్తం తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు మరియు ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారికి రాకేష్ రెడ్డి గారికి దక్కుతుందని మేము బీజేపీ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ పైన శ్రద్ధ పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ యూనివర్సిటీ 4-5 జిల్లాలకు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇప్పటికీ 2006లో యూనివర్సిటీ మంజూరైన 2025 దగ్గర 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ సౌకర్యాలు లేవు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. వాళ్ళ ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నా ఏ రోజు కూడా యూనివర్సిటీ సమస్యల పైన కానీ అసెంబ్లీలో ప్రస్తావించలేదు, మరియు బయట కూడా మాట్లాడలేరు. వాళ్ళు అప్పుడున్న ఎమ్మెల్యేలు మనిషికి 10 కోట్లు ప్రతి సంవత్సరం యూనివర్సిటీ కేటాయిస్తాం, యూనివర్సిటీని అభివృద్ధి చేపిస్తామన్నారు. కానీ మాట మర్చి ఒక్కరోజు కూడా యూనివర్సిటీ గురించి పట్టించుకోలే. ఇప్పుడున్న ఎమ్మెల్యే మాత్రం అంతకన్నా ఘోరంగా ఉన్నాడని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి యూనివర్సిటీ అభివృద్ధి చేయాలని బీజేపీ తరఫున కోరుకుంటున్నాం. తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పాటైనప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల లేని ఏకైక యూనివర్సిటీ అంటే తెలంగాణ యూనివర్సిటీ మాత్రమే ఉండేది. దాదాపుగా తెలంగాణ యూనివర్సిటీలో మా విద్యార్థి నాయకులు ఏబీవీపీ తరఫున కానీ విద్యార్థి నాయకులు అందరూ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాట ఫలితం. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో బీజేపీ తరఫున గెలిచిన 2 ఎమ్మెల్యేలలో మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారు అసెంబ్లీ సాక్షిగా మాకున్నది తెలంగాణ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయంలో కనీసం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి అసెంబ్లీలో గర్జించిన క్షణమే ఆ రోజు నుంచి దాన్ని ఫాలో అప్ చేస్తూ దాన్ని ఏర్పాటు చేసేంత వరకు నిర్విరామంగా కృషి చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారికి ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి మొత్తం క్రెడిట్ కూడా భారతీయ జనతా పార్టీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారికే చెందుతుంది. ఈ రోజు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మేము చేయడం వల్లనే వచ్చింది అని చెప్పి. కాంగ్రెస్ నాయకులారా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకే చిత్తశుద్ధి కనుక ఉంటే 2006లో ఏర్పాటైనప్పుడు యూనివర్సిటీ ఏర్పాటైన మీ హయాంలో ఏర్పాటైనప్పుడు కూడా మీరు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాలు పాలించిన భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పుకునే కేసీఆర్ అయినా కానీ లోకల్ ఎమ్మెల్యే గారైనా కూడా వారు కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోతే గెలిచిన మొదటిసారి అసెంబ్లీలో మా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయవలసిందే అని చెప్పి పట్టుబట్టి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ తన నిష్ఠాంగా కోరేటటువంటి ధన్పాల్ సూరన్న గారికి మా బీజేపీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థుల పక్షాన కూడా మేమందరం కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారికి అదేవిధంగా సూరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ యూనివర్సిటీ 2006లో ప్రారంభమైనప్పటి నుండి కూడా నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల లేదు కాబట్టి
తెలంగాణ యూనివర్సిటీలో అన్ని వసతులు ఉన్నటువంటి ప్రాంతం. తెలంగాణ యూనివర్సిటీ కేంద్రంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు విద్యార్థి నాయకులు నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఖచ్చితంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం ఏదైతుందో అది హర్షించదగ్గటువంటి విషయం. ఏదైతే ధన్పాల్ సూర్యనారాయణ గారు నిజామాబాద్ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా విద్యకు దూరం అవుతా ఉంది, ఇంజనీరింగ్ కళాశాలకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. వెనుకబడ్డటువంటి ప్రాంతం నిజామాబాద్ జిల్లా విద్యా రంగంలో వెనుకబడేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తారని చెప్పేసి ఆకాంక్షతోటి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రోజు యూనివర్సిటీ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సూర్యన్న గారు విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థుల తరపున గొంతుకై అసెంబ్లీ సాక్షిగా ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుండి యూనివర్సిటీ చరిత్రలో యూనివర్సిటీ సమస్యల మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గారు. వారి యొక్క సహకారంతో ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల మంజూరైంది. వారికి తెలంగాణ యూనివర్సిటీ పక్షాన, విద్యార్థి నాయకుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిందో 4 కోర్సులతోటి వెంటనే ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలి, ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి. కేవలం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చామని కాకుండా దాని ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాలగా రూపం తీర్చిదిద్దడంలో ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పేసి తెలుపుకుంటూ ఈ పోరాటంలో ముందు నుండి ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు, అదేవిధంగా అధ్యాపకులకు, వీసీ రిజిస్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఉద్యమానికి వెన్నంటి ఎప్పుడు సహకరించినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు, రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.